డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై మరి మొదటిసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ తాతా మధు గారు, మరి మన దిండిగాల రాజేంద్రన్న, అదేవిధంగా రామ్మోహన్ నాయక్ గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తాళ్ళూరు జీవన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న మనవి ఎంపీ మరి రాజ్యసభ సభ్యుల గారికి ఏంటంటే ఈ యొక్క కాంస విగ్రహానికి మెట్లు పెట్టించే విధంగా మరి ఎందుకంటే అంబేద్కర్ జయంతి రోజు మాత్రం దండేస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో క్రెయిన్తోనే వేయాలంటే అందరికీ ఇబ్బంది అవుతా ఉంది. అంబేద్కర్ కంటే కిందగా మనం ఉండి దండ వేసే విధంగా ఇక్కడ మెట్లని నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా మన గౌరవ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రన్ గారిని కోరుతూ అందరికీ నమస్కారం. రాజ్యాంగ రచయిత భారతదేశంలో ఈ రోజున కనుక చూసినట్టయితే ఇలా కాన్స్టిట్యూన్సీ రాసి మన రాజ్యాంగ రచయిత చేసినటువంటి నాయకుడు అంబేద్కర్ గారు. అటువంటి నాయకుడు భారతదేశ చరిత్ర ఉన్నన్ని రోజులు ప్రజలు గుర్తుంచుకునే విధంగా పార్లమెంట్ రాజ్యాంగమే కాకుండా మన తెలంగాణ సాధించుకున్నామంటే ఆ నాయకుడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 వల్లనే ఇవాళ తెలంగాణ కూడా సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో మన నాయకుడు కేసీఆర్ గారు ఏ రాష్ట్రం చేయని విధంగా ఆ నాయకుడికి అంబేద్కర్ గారికి గుర్తింపుగా భారతదేశంలో ఎవరూ పెట్టని విధంగా 125 అడుగుల కాంచి విగ్రహాన్ని పెట్టుకున్నాం మనం. ఆ నాయకుడి యొక్క నివాళి ఎప్పుడు కూడా మనకందరూ గుర్తుకుండాలి, మన గుండెల్లో ఉండాలని చెప్పి అదేవిధంగా రాజ్యాంగ రచయితకి కొత్త పార్లమెంట్ కట్టుకుంటున్నాం. ఆ పార్లమెంట్ కి ఆ నాయకుడి యొక్క డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పాం. అదేవిధంగా మన నాయకుడు కేసీఆర్ గారు కూడా భారతదేశం యొక్క వారిని గుర్తుగా అబ్బాయికి వారి పేరు పెట్టాలని మన నాయకుడు కేసీఆర్ గారు కూడా డిమాండ్ చేశాడు. ఏదేమైనా కూడా ఇవాళ విద్య విషయంలో కానివ్వండి, అదేవిధంగా సమానత్వం విషయంలో కానివ్వండి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా అన్ని విధాల మన రాజ్యాంగం కాపాడటం వల్లనే ఈ యొక్క భారతదేశంలో ఈ విధంగా ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే ఇవాళ రాబోయే టైంలో అటువంటి నాయకుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్పులు చేయాలని కొంతమంది చూస్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం మన దేశ ప్రజలకు ఉన్నది. అందు గురించి మా నాయకుడు